హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే బిర్యానీలోకి చేసుకునే కట్టా రెసిపీ అండి. ముస్లిమ్స్ బిర్యానీలోకి కట్టా రెసిపీ ఎలా చేస్తారో వాళ్ళ స్టైల్లో నేను చూపిస్తాను మీకు. ముందుగా అయితే ఒక 2 స్పూన్లు కందిపప్పు, ఒక 2 స్పూన్లు శనగపప్పుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇలా నానిన తర్వాత మిక్సీలోకి వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడకనిచ్చేయాలి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకబెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికోసం చింతపండు కొంచెం నానబెట్టుకోవాలండి. కొంచెము ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు కూరగాయలండి. దీంట్లోకి సొరకాయ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. సొరకాయ, టమాటా, పుదీనా, కొత్తిమీర, ఇంకా చిన్న ములక్కాయ, 2 వంకాయలు, ఒక చిన్న ఉల్లిపాయను కూడా 4 ముక్కలు కోసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ని దించేసి 2 విజిల్లు అయిన తర్వాత కుక్కర్ని దించేసి ఇందులోని ప్రెజర్ అంతా బయటకు పోయే వరకు తీసి ఉంచుకోండి. విజిల్ పైకి లేపండి. ఇది చక్కగా ఉడికిపోతుందండి. 4 విజిల్లకైతే చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోతుంది. దీన్ని ఒక గట్టి పెట్టేసి చక్కగా పప్పు లేకుండా మెదిపేసుకోండి. ఇలాగా మెత్తగా నలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కూరగాయలని యాడ్ చేసేసుకుందాము. దీన్ని మీరు పొయ్యి మీద పెట్టి కూడా చేసుకోవచ్చండి. కుక్కర్లోనే వేయనవసరం లేదు. మామూలుగా కూడా చేసేసుకోవచ్చు. మామూలుగా పాత్ర తీసుకొని దాంట్లో వేసేసైనా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే తొందరగా ఈజీగా అయిపోతుందని నేను కుక్కర్లో వేస్తున్నాను. మీరు కావాలంటే మామూలుగా కూడా పొయ్యి మీద బాండి పెట్టేసి దాంట్లో వేసైనా మరిగించుకోవచ్చు సాంబార్ లాగా. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి మరో 2 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలండి. కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోనే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుందండి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు కదా, కొంతమందికి తెలియదు కదా ఇది ఎలా చేసుకోవాలో. నాకు కూడా తెలియదండి. నేను కూడా ఇప్పుడే నేర్చుకొని పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే మీకు చెప్తున్నాను. ఇది కలిపేసుకోండి. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఆ కూరగాయలకు తగ్గట్టుగానే వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మనం పోపు పెట్టుకునేటప్పుడు మనం మళ్ళీ వేసుకోవచ్చు సరిపోకపోతే ఉప్పు. ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లోకి హోల్ పల్వా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ దినుసులు, ఒక స్టార్ పువ్వు, ఇంకా ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, 2 లవంగాలు అవి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని ఇందులో వేసుకోండి. 4 రెమ్మల కరివేపాకు. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే మానేయచ్చు. కరివేపాకు ఏమో స్కిప్ చేసేయచ్చు, మీకు ఇష్టము. ఇది కూడా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. మంట తగ్గించి వేసుకోండి, లేకపోతే మీదకి వచ్చేస్తుంది, చిటపట్లాడుతుంది. ఎందుకంటే స్టీల్ గిన్నె పెట్టాం కదా. 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి దీన్ని కూడా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ బిర్యానీ మసాలా ఇంట్లో చేసుకున్నదేనండి, 1 స్పూను గరం మసాలాని కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా వేయించేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కూరగాయలు, పప్పు, ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. చింతపండు పులుసుని వేసుకోవాలి.
దీన్ని బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మరగనిచ్చేయాలండి. దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు మరిగిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. కుక్కర్లో వేస్తే మాత్రం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. కట్ట బిర్యానీలోకైనా పులావ్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఒక్కసారి చేసామంటే ఇంకా మనకు అర్థమైపోతుంది. చాలా ఈజీగా మళ్ళీ చేసుకోవచ్చు. ఇది కలిపేసుకొని దీనికి మూత పెట్టేసుకుందాము. మూత అవసరం లేదండి. దీనికి 10 నిమిషాలు అలా వదిలేసేయండి, మరిగిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇంకా మనకి వేడి వేడి కట్ట రెడీ అయిపోతుందండి. వేడి వేడి వెజ్ కట్ట నాన్ వెజ్తో కూడా చేసుకుంటారు. అది నేను ఇంకో వీడియోలో చేస్తానులేండి. ఇదైతే వెజ్ కట్ట చూసారా ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.